సాయి జీవిత చరిత్ర. సాయి లీలలు. పెద్దలు చెప్పేది వినాలి. తూర్పున వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. కొండల మాటు నుంచి పొడుచుకొస్తున్న ప్రభాత కిరణాలు తొలి స్పర్శతో కుసుమాలు కొద్ది కొద్దిగా వికసిస్తూ పరిసరాలకు పరిమళాన్ని అద్దుతున్నాయి. పచ్చికపై ఒద్దిగ్గా అమరిన మంచు బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. పక్షులు కిలకిల రావాలు తొలి సంధ్యకు సుప్రభాతం పలుకుతున్నాయి. ఆ పక్కనే ఓ లేడి కూన తల్లి పాలను తనివితీరా తాగింది. శక్తి పుంజుకోవడంతో అటూ ఇటూ గెంతింది. రమణీయమైన ఆ వాతావరణం, పచ్చగా పరుచుకున్న బయళ్ళు, అల్లిబిల్లిగా అల్లుకున్న లతలు ఆ లేడి పిల్లతో ఉత్సాహాన్ని నింపాయి. దాని ఆనందం రెట్టింపయింది. అసలే కూన, ఆపై బుడిబుడి గెంతులు. అలా దూకటంలో ఆనందాన్ని అది ఇప్పుడిప్పుడే అనుభవిస్తోంది. క్రమంగా ఆ దూకుడు పరుగుగా మారింది. తల్లికి కొంచెం దూరంగా వెళ్ళింది. అక్కడికి ఆ తల్లి హెచ్చరిస్తూనే ఉంది. నడక నేర్చిన కొత్తలో అలాగే హుషారుగా ఉంటుంది. మరీ దూరం వెళ్ళకు, తప్పిపోతావు, జాగ్రత్త అని. కాని ఆ కూన వినిపించుకుంటేనా? అందమైన ఆ అరణ్యాన్ని చూస్తూ చెంగు చెంగున దూకుతూ ఇంకా వేగంగా పరుగు తీసింది. అలా పరిగెత్తి పరిగెత్తి కీకారణ్యంలోకి ప్రవేశించింది. ఒకచోట అలసటతో ఆగిపోయింది. ఎటు చూసినా దట్టమైన పొదలే. వెనక్కి ఎలా వెళ్ళాలో తెలియలేదు. ఏం చేయాలా అని బిక్కుబిక్కుమంటూ ఆ కోన దిక్కులు చూడసాగింది. ఆ అవకాశం కోసమే కాచుకొని కూర్చున్నట్టు ఓ పులి లేడి కూన ముందుకు వచ్చింది. ఎప్పుడెప్పుడు గుటుక్కుమనిపించేద్దామా అన్నంతగా పులి చూస్తోంది. లేడి కూనకు అప్పటికి కాని తల్లి మాటలు వినకుండా తనెంత తప్పు చేసిందో తెలియలేదు. తల్లి స్పర్శలోని నులివెచ్చదనం, తనివితీరా తాగిన పాలు, అందమైన సూర్యోదయం, ఉత్సాహం నింపిన వాతావరణం, చూసే కొద్దీ చూడాలనిపించే అరణ్యం, ఇవన్నీ నింపిన ఆనందంతో తను చెంగు చెంగున దూకి జ్ఞాపకాలు ఆ క్షణాల్లో ఎంత దుర్భరంగా మారిపోయాయో కదా! పులి బారి నుంచి తనెలాగా తప్పించుకోలేనన్న విషయం లేడి కూనకు అర్థమయింది. చివరిగా తను కడుపులో ఉండగా తల్లి ఎవరితోనో చెప్పటం గుర్తుకు వచ్చింది. తల్లి, తండ్రి, గురువు చెప్పిన మాటలు వింటే మంచి ఫలితాలు పొందుతాం. పెడచెవిన పెడితే చిక్కుల్లో పడతాం. తల్లి దూరంగా వెళ్ళొద్దంటూ తన ఉత్సాహాన్ని నీరు కారుస్తోందనుకుందే కాని తన బాగు కోసం జాగ్రత్త చెబుతుందని భావించనందుకు ఆ లేడి కూన చింతించింది. గురువును తలుచుకుంది. అది సద్గురువైన బాబాను. అంతే, ఆ లేడి కూనకు ఆశీర్వాదం అందుకుంది. బాబా ఆశీర్వాదంతో లేడి కూనలో కొత్త ఊపిరులు అందుకున్నాయి.